ప్రియమైన సహోదర సహోదరులకి మరి ఒకసారి వందనాలు. క్లుప్తంగా ప్రభు మన కొరకు ఆయన చేసిన బలి, మన కొరకు ఆయన పూటపడిన ఆ గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 103వ కీర్తన అనేక సార్లు అనేక రీతిలుగా మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఎంతోమంది ద్వారా ఈ 103వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకొంచు ఆయన్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో దీనిలో నుంచి ఒక 4 విషయాలు గుర్తు చేసుకొని ప్రభువుని ఆరాధించాలని ఆశపడతా ఉంటున్నాం. ఈ మొదటి 2 చరణాలు ఇండివిజువల్ వర్షిప్కి సంబంధించిందిగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు రాజు తను ఈ 103వ కీర్తన మరి రాసిన ఉద్దేశాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో ప్రభువు యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఉంటున్నాం. 1-2 వచనాల్లో మనం గమనిస్తే ఇండివిజువల్ ప్రైజ్ అని మనం చూస్తాం. అంటే వ్యక్తిగతంగా దేవుని మనం ఆరాధిస్తూ ఉంటున్న పరిస్థితులు, ఆయన్ని స్తుతిస్తుంటున్న పరిస్థితులు, ఎందుకు మనం స్తుతించాలా, ఎందుకు ఆయన్ని గణపరచాలా, ఎందుకు ఆయన్ని మహిమపరచాలా అనే విషయాన్ని దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన మేలుల్ని, ఆయన్ని ఒక గొర్రెల కాపరిగా ఉంటున్న వాడిని ఆ ఇశ్రాయేలు రాజ్యం మీదకి రాజుగా చేసిన ఆ గొప్ప విషయాలు ఇంకా ఏమేమి ఉన్నాయో వాటిలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా తను ఒక చిన్న పాపము తప్పితే తనలో ఏ విధమైన దోషాలు లేకుండా దేవునికి ఇష్టడుగా, దేవుని యొక్క హృదయానుసారుడిగా ముద్రించబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంటిమెసీ విత్ గాడ్ అనే దాంట్లో మనం గడిచిన సారి జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు మహారాజు దేవునితో ఉంటున్న ఆ సాన్నిహిత్య సంబంధం ఎంత గొప్పదో దాన్ని ఆయన తన హృదయంలో, తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని అనుభవిస్తుంటున్న ఆ కార్యాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఉంటున్నాడు. ఆయన ఈ యొక్క కీర్తనలో ఆయన రచించిన ఈ కీర్తన ఆయన ఇండివిజువల్ ప్రైజ్, తన యొక్క వ్యక్తిగత స్తుతులు ఆయనకి చెల్లిస్తుంటున్నాడు. ఏమంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎందుకు ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ఎందుకు ఆయన అంతరంగంతో ఆయన చెప్పుకుంటున్నాడు అని అంటే, దేవుడు చేసిన మేలులు ఏం చేశాడు ఆయన? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని అన్నాడు. ఆయన చేసిన ఉపకారాలు తన యొక్క వ్యక్తిగత జీవితంలో, తన యొక్క యాత్రా జీవితంలో, తన చుట్టూ సౌలు రాజు ఆయన్ని చంపాలనే ప్రయత్నాల్లో అనేక రీతులుగా ఆయన పడిన ఆ యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నిటిలో కూడా దేవుడు తనని ఎలాగ రక్షించాడో, తన ప్రాణాన్ని ఎలా కాపాడాడో, తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన ఎలాగ ప్రొటెక్టర్గా ఉన్నాడో, వీటిలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ 2 చరణాలు ఆయన రచిస్తూ ఆయన చెప్తా ఉంటున్నాడు. నా అంతరంగమున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని అంటున్నాడు. ఏంటి ఆయన చేసిన ఉపకారాలు అనే దాని గురించి 3-5 చరణాల్లో అంటాడు. ఆయన గుడ్నెస్, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క కృప, లేకపోతే ఆయన యొక్క కనికరం ఎలాంటిది అనేది ఈ 3-5 చరణాల్లో దావీదు రాజు గుర్తు చేసుకుంటా ఉంటున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఆయన మీద చూపిస్తుంటున్న ఆ యొక్క కృపను, మంచితనాన్ని, ఆ దీనత్వాన్ని. ఏమంటున్నాడు? సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నావు, నా దోషములన్నిటినీ క్షమించుచున్నావు, నా సంకటములన్నిటినీ కుదురుస్తూ ఉంటున్నావు. అంత మాత్రమే కాదు, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచిస్తూ ఉంటున్నావు అని తన ప్రాణాన్ని గుర్తించుకొని చెప్తూ ఉంటున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని అంటున్నాడు. కరుణ కటాక్షాలు కిరీటంగా మనకి ఉంచేవాడుగా మనం గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో గొప్ప దేవుడు
మహోన్నతుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఆయన మాత్రమే నివసించే ఆ గొప్ప సన్నిధిని, లేకపోతే ఆ యొక్క స్థానాన్ని మన కొరకై విడిచిపెట్టడానికి తన ప్రియ కుమారుడిని, మన ప్రభు అయిన యేసుక్రీస్తును, మనల్ని కూడా ప్రాణాన్ని విమోచించటానికి, మన దోషాలు మన సంకటాల నుంచి మనల్ని రక్షించటానికి, సమాధికి వెళ్తుంటున్న మనకి పాపం ద్వారా వచ్చే ఆ శిక్ష, పాపపు శిక్ష, ఆ యొక్క చావు, దానిలో నుంచి మనల్ని పునరుజ్జీవింపజేయటానికి, మనల్ని మరలా నిత్య జీవానికి వారసులుగా చేయటానికి దేవుడు మన ఎడల చూపించిన ప్రేమను ఈ యొక్క భక్తిని కీర్తనలో నుంచి మనం కూడా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఆయన యొక్క గుడ్నెస్ గురించి ఆయన్ని స్తుతించబద్దులమై ఉంటున్నాము అని అంటున్నాడు. దాని తర్వాత ఆయన యొక్క ఇశ్రాయేలీయుల మీద ఆయన యొక్క కింగ్షిప్ గురించి, ఆయన ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఎలాగున్నాడో దాని గురించి 6 నుంచి 19 చరణాల్లో మనం అవన్నీ కూడా మనం చూడొచ్చు. 6 నుంచి 19 వరకు ఇశ్రాయేలీలందరి మీద ఆయన యొక్క రాజరికం, ఆయన యొక్క అధికారం, ఆయన యొక్క ప్రభావం, తన ప్రజల మీద ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయుల మీద ఆయన ఎలాగ చూపిస్తుంటున్నాడు, ఆయన ఎలా కాపాడుతుంటున్నాడు అనే విషయాలు మనం పాత నిబంధనలో ఎన్నో చరిత్ర విషయాలు మనం గుర్తు చేసుకోవచ్చు. ఎంత దేవునికి విరోధమైపోతూ ఉంటున్నా, దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటున్నా, దేవుని మరిచిపోయే జనులుగా జీవిస్తుంటున్నా కూడా ఆయన ఎందుకో తన ప్రజలుగా ఇశ్రాయేలీయుల్ని ఆయన ఏర్పాటు చేసుకొని వారి మీద కనికరం చూపిస్తూ ఉంటున్న దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇశ్రాయేలీయుల మీద ఆయన యొక్క కింగ్షిప్ గురించి వాళ్ళందరూ ఆయన్ని స్తుతించేవారుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఇండివిజువల్గా మనల్ని రక్షించిన మన ప్రభువుని మనం స్తుతించాలి వ్యక్తిగతంగా. అలానే ఆయన చేసిన, ఎందుకు స్తుతించాలి అని అంటే ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప మేలుల్ని, మన కొరకై ఆయన తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి ఆయన పొందిన శ్రమలు, వాటిలన్నిటిలో నుంచి ఆయన మనల్ని మేలుకరంగా, మనల్ని ఆశీర్వాదకరంగా, దేవునితో మనల్ని సమాధానపరిచిన దానిని బట్టి మనం ఉదయకాల సమయంలో ఆయన్ని స్తుతించాలి. మనందరము దేవుని ఇశ్రాయేలీయులం, ఆయన ప్రజలుగా, ఆయన రక్త సంబంధులుగా మనందరినీ చేసుకున్నాడు. ఆయన రాజులైన యాజక సమూహంగా మనల్ని చేశాడు. ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇలాగ గుంపుగా మనం చేరి ఆయనను రక్తములో కడుగుబడి విమోచించబడిన మనకు ఆయన రాజుగా, ప్రధాన యాజకుడిగా, మనకు అధ్యక్షుడిగా, మనకి దిశానిర్దేశాన్ని ఈ లోకంలో ఆత్మ సంబంధంగా ప్రతి మేలుల్ని మనకు కలుగు చేస్తూ ఆయన మనల్ని ఒక సాక్షులుగా భూమి మీద ఆయన మనల్ని రక్షించి కాపాడుతుంటున్న దాన్ని బట్టి, ఆయన మనల్ని రాజుగా, ఆయన ప్రజలుగా మనల్ని ఏలుతూ ఉంటున్న దాన్ని బట్టి ఆయన మనం స్తుతించి కనపరచాల. అంత మాత్రమే కాదు, కానీ చివరి 20 నుంచి 22 వచనాలు అంటాడు యూనివర్సల్గా. దాని తర్వాత వచ్చి ఇండివిజువల్గా ఆయన్ని స్తుతించాలా అనే విషయాన్ని చెప్తాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని అన్నాడు. ఎంత గొప్ప కీర్తన! ఆత్మ సంబంధంగా ఆయన రచించిన దాంట్లో, ఈ యొక్క కీర్తనలో ఎన్నో ఆత్మీయ సంబంధమైన విషయాలు మనం ఎన్నో రకాలుగా దీన్ని ధ్యానించటానికి దేవుడు మనకి అనుగ్రహించాడు. దావీదు రాజు ఒక ప్రవక్త లాంటి వాడు, ఆయన అలాంటి గొప్పవాడు, కీర్తనాకారుడు, రచయిత. ఆయన అంత గొప్పగా ఉంటున్న ఆయన అంతకంటే గొప్పగా ఆయన్ని స్తుతిస్తూ ఉంటున్నాడు ఇండివిజువల్గా. అలానే ఆయన మంచితనాన్ని బట్టి, అలానే ఇశ్రాయేలీలందరి మీద, తన ప్రజల మీద ఆయన రాజుగా ఉండి వెళ్తున్నాడు అని. అంత మాత్రమే కాదు, కానీ ప్రపంచంలో ఉంటున్న ప్రజలందరి ఎడల కూడా ఆయన తన ప్రేమను, తన కృపను చూపిస్తుంటున్నాడు అనే విషయాన్ని గుర్తు చేసుకొని ఈ యొక్క కీర్తన ద్వారా ఆయన్ని సన్నుతిస్తూ ఉంటున్నాడు. మన ప్రభువుని గురించి కూడా మనం కొద్ది నిమిషాలు దీంట్లో నుంచి కూడా మనం ధ్యానం చేసుకుంటే
ఆయన ఇక్కడ ఏమంటున్నాడు అనంటే యోహాను సువార్త 19వ అధ్యాయం అంతట్లో నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీద దాసుడిగా తండ్రి యొక్క సన్నిధిని, సహవాసాన్ని, దేవదూతల గణాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మానవుడిగా రావటానికి కారణం ఏంటంటే దూరస్థులమైంటున్న మనల్ని పాపము చేత, అపరాధముల చేత చచ్చి నిత్య నరకాగ్నికి పాత్రులమైంటున్న మనల్ని మన ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది తీరక అట్లుండవలసిందే అని అంటాడు కీర్తనకారుడు. అలాంటి గొప్ప ఆ ప్రాణ విమోచనను మన కొరకై మన ప్రభువు భూమి మీదకి ఆయన మానుష్య రీతిగా వచ్చాడు. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవిస్తూ ఆయన మన కొరకై శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని, కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన మన కొరకై శిలువలో అప్పగించబడుతూ ఉంటున్న ఆ యొక్క ఈ 19వ అధ్యాయాన్ని యోహాను సువార్తలో మనం గుర్తు చేసుకుంటే ఆయన్ని పిలాతు దగ్గరికి పట్టుకొని యేసుని తీసుకుని వచ్చారు, కొరడాలతో కొట్టించారు. ఆ సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రం ఆయనకు తొడిగించారంట. ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి అరచేతులతో కొట్టారు. పిలాతు మరలా వెలుపలికి పోయి ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు అని అడుగుతూ మరలా ఆ ముండ్ల కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా ఆ పిలాతు అంటున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్తే ప్రధాన యాజకులు, బంట్రోతులు వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? మాకు ఈయన మనుష్యుడు కాదు, ఈయన మాకు రాజు కాదు, ఈయన్ని సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని అంటా ఉన్నాడు. ఈయనలో ఏ దోషము నాకు కనపట్టలేదు, ఈయన్ని నేను విచారిస్తూ ఉంటే ఈయన దోషము లేనివాడు, పవిత్రుడిగా ఉన్నాడు, ఈయన్ని అసలు మీరు సిలువ వేయటానికి మీ ధర్మశాస్త్ర ప్రకారం ఏముందని మీరు తీసుకొని వచ్చారు నా దగ్గరికి అని పిలాతు అడిగితే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన రాజుకి, కైసరుకు ఎగనెస్ట్గా నేనే రాజు అని చెప్పుకుంటున్నాడు అని అంటున్నాడు. ఆయన ఇప్పుడు 103వ కీర్తనలో చూసుకున్నాం, ఆయన ఇజ్రాయేలీలకి మీద రాజుగా ఉన్నవాడు, కాబట్టి సర్వలోకానికి రాజుగా ఉంటున్నవాడు, ఆయన రాజులకు రాజు, ఆయన భూమి మీద ఆయన రాజ్య స్థాపన చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి గొప్ప వ్యక్తిని వీళ్ళు తమకు ఇజ్రాయేలీలకు రాజుగా, విమోచకుడుగా అంగీకరించడానికి ఇష్టపడలేదు. ప్రధాన యాజకులు వీళ్ళే, ధర్మశాస్త్రపు పండితులే, ధర్మశాస్త్రం అంతటినీ ఎరిగిన వారే. ఎవరైతే భూమి మీదకి వచ్చి మానవుల కొరకై దేవుడే మెస్సయ్యగా భూమి మీదకి వచ్చి తన పనిని చేయాలనేది ఉందో దాన్ని అంతటినీ గ్రహించిన వారే కానీ యేసు ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడిన వారు కాదు. కారణం భూమి మీదకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన బలిగా అర్పించబడటానికి. ఆ ముండ్ల కిరీటదారుడు ఊదా రంగు వస్త్రం ధరించుకుని వస్తే పిడిగుద్దులు గుద్దుతూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, ఉమ్మి వేస్తూ ఉంటున్నారు. కొరడాల చేత వీపంతా నాగటి చాలవలే దున్నబడుతూ ఉంటుంది. ఈయన అంటాడు, పిలాతు మళ్ళా తీసుకొని ఆ గబ్బత అనే స్థలం దగ్గర ఆయన్ని వారికి అప్పగిస్తూ అంటాడు, ఈయన దగ్గర దోషమేమి లేదు, మీరే ఈయన్ని మీ సిలువకి అప్పగించుకోండి అని అంటాడు. అంటూ దానికి ముందు పై భాగంలో అంటాడు, నిన్ను సిలువకు అప్పగించటానికి, నిన్ను విడిపించటానికి నాకు అధికారము ఉంది అని అంటాడు పిలాతు. కానీ ప్రభు అంటాడు కదా, పైనుండి నీకు అధికారం ఇస్తే తప్ప నీకు ఏమి కూడా నా మీద చేయటానికి అధికారం లేదు అని అంటాడు. కారణం సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, గొప్ప రాజు. కానీ మానవులందరి పాప పరిహారార్థమై ఆయన భూమి మీదకి ఆయన వచ్చిన కార్యం జరిగించాల. కాబట్టి ఆయన సిలువలో అప్పగించబడాల. ఆ రోమా సామ్రాజ్యంలో భయంకరమైన సిలువ, శాపగ్రస్తమైన సిలువ మరణం ఆయన అనుభవించవలసి ఉంటుంది. స్వరూపమైన సొగసైన లేనివానిగా మార్చబడటానికి కారణం మన కొరకై, మనకు బదులుగా ఆయన పూటకూళ్ళ వాడిని వలె ఆయన మధ్యవర్తిగా మన కొరకై ఆయన మనకు రక్షణను ఏర్పాటు చేశాడు. ఇంత గొప్ప దేవుని, రాజుని, ప్రధాన యాజకుణ్ణి, విమోచకుణ్ణి మనం యుధకాల సమయంలో వ్యక్తిగతంగా మన హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా. దేవా, నన్ను సమాధిలో నుంచి నా ప్రాణాన్ని కాపాడావు, నన్ను విమోచించావు,
కరుణా కటాక్షాలు నాకు కిరీటంగా మీరు అనుగ్రహించారు. నా కొరకై మీరు సిలువలో అప్పగించబడ్డారు, నలుగొట్టబడ్డారు. స్వరూపమైన సొగసైన లేనివానిగా మీరు మార్చబడ్డారు. ఎండలో చిలపెంకు వలె మార్చబడ్డారు. ఇలాగా అనేక దశలకు వెళ్ళి సిలువలో చివరిగా ఆయన రక్త మును నీటిని కూడా ఆయన కార్చిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 26 వచనంలో, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన సన్నిధిలో చేరి ఆరాధించడానికి కారణమైంది అని అంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఈ శరీరమని దీనిలోనిది మనం తింటూ ఉంటున్నాం. రొట్టెను, ఈ యొక్క రసాన్ని మనం తాగుతుంటున్నాం. రక్షించబడిన మనం, పాప విమోచన పొందిన మనం, ఆయన మన కొరకై పరిశుద్ధ రక్తం కార్చాడు అనేది జ్ఞాపకం చేసుకొని, నా కొరకై సిలువలో నువ్వు కార్చిన రక్తం, నీ రక్తధారలు నా పాప జీవితాన్ని కడిగి నన్ను పరిశుద్ధినిగా చేసాయి ప్రభువా. నీవిచ్చిన ఆజ్ఞ మేరకి ఉదయకాల సమయంలో నీ శరీరానికి నీ రక్తానికి సాదృశ్యమైన ఈ పాత్రలో నేను పాలు పొందుతూ ఉంటున్నాను. ఇంతగా నన్ను హెచ్చించావు, నాకింత రక్షణ అనుగ్రహించావు, నన్ను పరిశుద్ధునిగా చేశావు, నిత్య జీవానికి వారసుడిగా చేశావు, పాపపు శిక్ష నుంచి నన్ను విడుదల అనుగ్రహించావు. ఇంత గొప్ప ప్రభువా, నిన్ను నేను జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో నిన్ను స్తుతిస్తుంటున్నా. నా హృదయపూర్వకపు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నీకు సమర్పిస్తుంటున్నాను అని మన విరిగి నలిగిన హృదయాలతో, సిద్ధపడిన మన హృదయాలతో ప్రభు పాద సన్నిధికి మనం చేరి ఉంటుండగా, మన మధ్యలో ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు. ఆయన మన మధ్యలో ఆయన మన యొక్క ఆరాధనను అంగీకరించడానికి చేరి ఉంటున్నాడు. వారమంతటిలో మన ఇష్టానుసారంగా జీవించి ఆదివారాన్ని వచ్చి ఆరాధించడానికి కాదు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంది. ప్రభువుని ప్రతి దినం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలా. మన ఎడల ఆయన చేసిన మహోపకార్యాన్ని ప్రతి దినము ఆయన్ని స్తుతించాలా. అన్ని ప్రతి దినము 6 దినాలు ఆయనతో గడిపితే 7వ దినాన సంతోషంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఆయన బలలో మనం పాలు పొందుతాం, ఆ విందులో పాలు పొందుతాం. 6 దినాలు మన ఇష్టంగా ఉండేసి దేవుని నమ్ముకున్నా కూడా ఏమి పట్టనట్లుగా ఉండి ఆదివారాన్ని ఏదో ఆయన చెప్పిన రీతిగా ఆరాధన చేయాలనేది కాదు దేవుని ఉద్దేశం. మనం ప్రతిదినం ఆయనతోటి సహాయ జీవనం చేయాలా, సాన్నిహిత్య సంబంధం ఆయనతో కలిగి జీవించాలా. అలాగున్నప్పుడు ఆదివారాన్న మనం ఆయన ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు సంతోషంతో ఆయన మనకి ఈ వారమంతట్లో ఆయన మన ఎడల చూపించిన కృప, మన ఎడల చూపించిన ఆ యొక్క గొప్ప కార్యాలు, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సమాధిలో నుంచి విమోచించిన రీతిగా మన పాపపు శిక్షను ఆయన అనుభవించి మనల్ని విడుదల కలిగజేసి ఉంటుండగా, మనకి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క యోగ్యతను, ఈ పరిశుద్ధతను, పవిత్రతను బట్టి ఆయన్ని హృదయమార స్తుతించి ఆయనకి స్తుతులు చెల్లించి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించితే మన స్తుతి ఆరాధన, మన జిహ్వా ఫలాలు ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. మన మధ్యలో ఒక గొప్ప దేవుడు, ఆయన మానవుడిగా రావటమే కాదు, ఈరోజు ఆయన మన మధ్యలో ప్రధాన యాజకుడిగా, అదృశ్య దేవుని స్వరూపిగా మన మధ్యలో ఉంటుండగా, మన యొక్క ఆరాధన అంగీకరిస్తానికి ఇష్టపడుతూ ఉంటుండగా, అలాంటి ఆరాధన మనం ఆయనకి అంగీకారంగా ఉంచి ఆయన మహింపరిచి ఆయన బలలో మనం పాలు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తుంటున్నాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆరాధనలో మనల్ని నడిపించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.